సో ఐపీఎల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ప్రాధాన్యత లేదు అంటే ఒకవేళ చెన్నై గెలిచినా చెన్నై ఓడినా, రాజస్థాన్ గెలిచినా రాజస్థాన్ ఓడినా ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదు. మిగతా టీంలకు కూడా ఎటువంటి లాభ నష్టాలు అయితే లేవు. సో అందుకనే ఇది ఎటువంటి ప్రాధాన్యత లేని మ్యాచ్గా మనం అనుకుంటున్నాం. అయితే సిఎస్కే అభిమానులకు మాత్రం తలా కోసం ఇది ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్. తలాకి కూడా తన యంగ్స్టర్స్ కోసం ఇది ఇంపార్టెంట్ మ్యాచ్. యంగ్స్టర్స్ని చూసాం మనము. సిఎస్కేలో ఆయుష్ మాత్రే ఉన్నాడు, ఉర్విల్ పటేల్ ఉన్నాడు, మన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఉన్నాడు. ఆయుష్ మాత్రేని చూసాము, అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 90+ రన్స్ చేశాడు. అంతే, ఒక 4 పరుగుల తేడాలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఉర్విల్ పటేల్ కూడా చూసాము, యంగ్స్టర్. సో వీళ్ళందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ మ్యాచ్గా ఉంటుంది. ఎందుకంటే తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఇది వాళ్ళ దగ్గర ఉన్న మరొక అవకాశం. ఇక సిఎస్కే బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడితే ఈ పైన చెప్పుకున్న ముగ్గురితో పాటు శివన్ దూబే ఎట్లాగో మనకి ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు. అతనితో పాటు రవీంద్ర జడేజా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. తర్వాత ధోని నుంచి అయితే ఒక మంచి ఫినిషింగ్ చూడాలని అభిమానులు అయితే ఇప్పటి వరకు ఆరాట పడుతూనే ఉన్నారు. మరి అది ఈ మ్యాచ్లో అయినా తీరుతుందా అనేది చూడాలి. దాని తర్వాత బౌలర్ల విషయానికి వస్తే సిఎస్కే ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్ ఈ ఇద్దరు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఇండియా ఏ జట్టులో ఉన్నారు, మరి వాళ్ళు ఇక్కడి నుంచి తమ స్కిల్స్ని ఏమన్నా ఇంప్రూవ్ చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధం అవడానికి ఇదొక మంచి అవకాశం వాళ్ళిద్దరికి. తర్వాత నూర్ అహ్మద్ ఉన్నాడు. ఎలాగో నూర్ అహ్మద్ ఇప్పటివరకు 20 వికెట్లు తీశాడు. ఈ టీంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది నూర్ అహ్మద్ అనే చెప్పుకోవాలి. తర్వాత మతీష పతిరానా ఉన్నాడు. మతీష పతిరానా కూడా శ్రీలంకన్ బౌలర్, మనకు తెలుసు, యార్కర్స్ అద్భుతంగా వేయగలడు. సో తను కూడా అంటే తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు, బట్ యావరేజ్గా కనిపిస్తున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే టీంలో చూస్తే మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, కానీ ఆ టీం ఇప్పటికీ 9వ ప్లేస్లో ఉంది. ఎందుకు అంటే సంజు శాంసన్ కెప్టెన్సీ ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది. రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు ఇనిషియల్గా, అతను కూడా పెద్దగా ఆకట్టుకున్నది ఏమీ లేదు. యశస్వి జైస్వాల్ ఒక్కడే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఆ పర్ఫార్మెన్స్ టీం విజయానికి మాత్రం సరిపోవట్లా. ఇక చూస్తే యంగ్స్టర్ ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. మనం అతని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో అంతకు మించి అతను ఇస్తున్నాడు. ఇప్పటికీ డబుల్ త్రిబుల్ ఇచ్చాడని చెప్పొచ్చు. సో అద్భుతమైన యంగ్స్టర్ ఈ సీజన్లో వాళ్ళకు దొరికాడని చెప్పొచ్చు. నెక్స్ట్ సీజన్కి అయితే అతను మరింత రాటుదేలే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ బౌలింగ్ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేదు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.